దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు శుభదినము తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారండి? మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు మా కొరకు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న అలాగనే ఈ యొక్క వీడియోని చేరవేస్తున్న వారికి కూడా ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారి యొక్క సమయమందు వాక్యము ధ్యానం చేయక మునుపు ప్రార్థించుకుందాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ యొక్క దినమందు ప్రభువా, మరి చక్కనైన వాక్యము ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మతో నిండుకొని మరి ఈ యొక్క వాక్యాన్ని విత్తుచుండగా నైనా మరి ప్రతి హృదయానికి తాకి వారి యొక్క హృదయ ఆలోచనలన్నీ ప్రభువా, అనాలోచనలన్నీ తీసివేసి నీ తలంపులను వారికి పుట్టించి ప్రభువా ఈ లోకంలో నీవు వారిని విరివిగా మీరు వాడుకుంటారని, నీ చిత్తమైతే నీ యొక్క జనముగాను నీ యొక్క రాజ్య వంశముగాను మమ్మల్ని అందరినీ నీ యొక్క పరలోక రాజ్యంలో చేర్చుకుంటారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క నేటి దినమందు చక్కనైన వాక్యము మనము పొందుపరుచుకుని ఉన్నాము. ఈ యొక్క వాక్యాంశము తెలివిగా ఉపయోగించు నీ యొక్క తలంతు. నిన్నటి దినమైతే మనము సమయాన్ని సద్వినియోగము చేసుకునము అనే అంశం ద్వారా మాట్లాడినప్పుడు మరి ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు, అలాగనే మరి మెసేజ్లు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి సమయాన్ని ఏ విధముగా సద్వినియోగం చేసుకోవాలో క్షుణ్ణముగా దేవుడు మాతో సూటిగా ఈ యొక్క దినమందు మాతో దేవుడు మీ ద్వారా మాట్లాడించున్నారని వారు సాక్ష్యం ఇచ్చున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఆ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనము ఏదైతే ఆలోచన చేస్తామో ఆ ఆలోచన సాతానుడు వింటాడు, అలాగనే దేవుడు కూడా వింటాడు. అయితే ప్రియ బిడ్డలారా, మనము ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క ఆలోచన ఎత్తుకుపోవాలని, లేదంటే ఆ యొక్క ఆలోచన నుంచి మరలించాలని, తొలగించాలని సాతానుడు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. కనుక మనము ఆ వాక్యాన్ని అలాగా ఆ యొక్క ఆలోచనను చేతపుచ్చుకుని, ప్రభువా ఇదిగో నేను ఇది చేయాలనుకుంటూ ఉన్నాను, నాకు నీవే సహాయం చెయ్యి, సాతాను బంధకాలు నా మీద ప్రయోగపడినా కూడా నీవే నాకు సహాయం చేయని నీవు అడిగినట్లయితే దేవుడు తప్పక నీకు అవకాశం ఇస్తాడు. కనుక చాలామంది అంటున్న మాట ఏంటంటే, మేము ఆలోచన చేస్తూ ఉన్నాము కానీ ఆ ఆలోచన మేము దేవుని ఎదుట నెరవేర్చలేకపోతున్నాం పాస్టర్ గారు, మా కొరకు బలముగా ఇంకొను ప్రార్థన చేయమని అడుగుచూ ఉన్నారు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సాతానుడు సింహంవలె గర్జిస్తూ తిరుగుచూ ఉన్నాడు, వాక్యము కూడా నెరవేర్చూ ఉన్నది. ఏమండి, కనుక మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచన ప్రకారంగా మనం జీవిద్దాం. అలాగనే దేవుణ్ణి మనము మరి ఎదుర్కోవడం అంటే ఆయన వరుడుగా ఈ యొక్క మరి భూమి మీదకు వస్తున్నప్పుడు, అనగా ఆ మధ్యాకాశంలో నిలబడుచున్నప్పుడు మనమందరం వధువు సంఘముగా ఆయన్ని ఎదుర్కోవాలి. అటువంటి రీతిగా మనం ఉండాలంటే ఈ సమయమే మనము దేవుని యొక్క వాక్యాన్ని చేతపుచ్చుకొని దేవుని యొక్క ఆలోచనలు బట్టి, తలంపులను బట్టి మనం నడిచినట్లయితే దేవుణ్ణి మనము మరి కలుసుకునే పరిస్థితి మనకు ఉంటుంది. లేదండి ఇంకా మన యొక్క ప్రియులందరూ వెళ్తారు, విశ్వాసులందరూ వెళ్తారు, మనం మాత్రం తప్పిపోతాము, వారు వెళ్ళిపోతున్నారని గుండెలు బాదుకుంటూ మనము ఏడుస్తూ ఉంటాము, రోధిస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితి మనకు అవసరం అంటారా? సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకుని దేవుడు ఏ తలంతు అయితే మనకి ఇచ్చున్నాడో ఆ తలంతును బట్టి మనము ఈ యొక్క లోకంలో, ఈ యొక్క యాత్ర లోకంలో మనం ఉండాలి. ఈ యొక్క నేటి దినమందు వాక్య పరిచర్యలో మరి ప్రాముఖ్యంగా ఈరోజు ఈ యొక్క దినమందు మనం ఏర్పరచుకున్న మరి వాక్యము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు 3 వ్యక్తుల్ని ఎంచుకుని ఉన్నాడు. ఆ 3 వ్యక్తులకి కొన్ని తలంతులు ఇచ్చున్నాడు. ఆ తలంతులు ఏంటన్నది ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాము. ఇది ఒక ఉపమాన రీతిగా దేవుని యొక్క కుమారుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క ఉపమానము కూడా మనకి జీవితంలో ఏ విధముగా ఉన్నది, మనము దినదినము అభివృద్ధి పరుచుకునే రీతిగా ఉన్నామా, లేకపోతే మరి దేవుడిచ్చిన అభివృద్ధిని అనగా దేవుడిచ్చిన తలంతును మనము పాతి పెట్టే స్థితిలో మనం ఉన్నదన్నది ఈ రోజున ఈ యొక్క వాక్యము మనకి
తేటపరుస్తున్నది. మనం చదువుకుందాము 14వ వచనము. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2 తలంతులను, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనకి కొన్ని తలంతులు ఇచ్చి ఆయన మరి పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు మరి ఆనాటి దినాల్లో మొదటి శతాబ్దంలో మరి దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ కొంతమంది మీద కుమ్మరించబడి ఉన్నది. వారు పరిశుద్ధాత్మ మరి పూరులై మరి లోకానికి వెలుగుగా వారు నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని తలంతులు ఇచ్చున్నాడు. ఏ తలంతులు? మనము పాడే తలంతులు ఇచ్చున్నాడు. అలాగనే మనము దేవునికి వాక్యము ప్రకటించే తలంతు ఇచ్చున్నాడు. అలాగనే మరి కరపత్రాలు పంచే రీతిగా అటువంటి తలంతు ఇచ్చున్నాడు. అలాగనే మరి కొన్ని సంఘాలు చూసినట్లయితే మరి సంఘాలకి కొంతమంది వృద్ధాప్యులు ఉన్నవారు రాలేని పరిస్థితి ఉన్నప్పుడు వారు చక్కటి వాహనం పెట్టి, ఎవరైతే వాహనం ఉంటుందో వారు కూడా నేను ఉచితంగా వాహనం పెట్టుకుని నేను సంఘానికి వృద్ధులను నేను చేరుస్తానని మరి ఒక తలంతు వరకు పుడుచు ఉన్నది. ఈ తలంతులన్నీ దేవుల్లో మరి సఫలీకృతం అవ్వాలంటే ప్రార్థన పూర్వకంగా మనం జీవించాలి. ఈ రోజున మనకి ఎన్నో తలంతులు ఉంటాయి. ఏ తలంతులు? లోకపరమైన తలంతులు. నా కుమారుడికి మంచి అందమైన భార్య కావాలి, కలర్ ఉన్న భార్య కావాలి, నా కుమార్తెకు మంచి భర్త కావాలి, మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వ్యక్తి కావాలి. మనకు కావాల్సినది ఏంటి? కుటుంబానికి వచ్చే వ్యక్తి అయినా మరి ఎవరైనా సరే, పురుషుడైనా స్త్రీ అయినా కూడా మరి దైవికముగా ఉండాలి. వారు నా యొక్క కుటుంబానికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మరి వెలిగించబడాలి, ప్రార్థనలో ఇంకా నువ్వు నిమగ్నం అయిపోవాలని అటువంటి రీతిగా తల్లిదండ్రులు ఆలోచన కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది నా కుమారుడు ఏమంటారు, గవర్నమెంట్ ఉద్యోగం పొందుకోవాలి, అలాగే నా కుమార్తె డాక్టర్ అయిపోవాలి, లేకపోతే ఎన్నెన్నో మరి కళలు కంటూ ఉంటారు. ఆ కళలన్నీ దేవుని ఎదుట మరి నెరవేర్చబడితే కొన్ని నువ్వు నిజముగా వారు కూడా నిజముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేసేవారిగా ఉన్నట్లయితే డాక్టర్లను చేస్తాడు దేవుడు. ఈరోజు డాక్టర్లుగా ఉన్నవారు కూడా, ఇంజనీరింగ్లో ఉన్నవారు కూడా దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. కొంతమంది క్రైస్తవులుగా చిన్నప్పటి నుంచి ఉన్నవారు కూడా ఏం చేస్తున్నారు? ఆ యొక్క ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత, లేకపోతే ఆయా ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత వారు విచ్చలవిడిగా వారి యొక్క ఆలోచనల ప్రకారముగానే వారు నడుస్తూ ఉన్నారు. కనుక మనం అలా ఉండకూడదు. దేవుడు ఎవరి సామర్థ్యము చొప్పున వారికి కొన్ని తలంతులు ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నాకు ఈ యొక్క వాక్యము ప్రకటించే తలంతులు ఇచ్చి ఉన్నాడు. నీకేమో మరి నీకు చక్కటి స్వరం ఇచ్చున్నాడేమో, వాక్యం చెప్పే తలంతు ఇచ్చున్నాడేమో, ప్రజలను మరి దేవునికి మందిరాన్ని నడిపించే తలంతు ఇచ్చున్నాడేమో. నీ యొక్క సామర్థ్యంకు తగిన రీతిగా దేవుడిచ్చున్నాడు. నీవు ఓర్చుకోలేని పరిస్థితిలో నిన్ను దేవుడు ఎప్పుడు నెట్టడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఉపమాన రీతిగా మనం చూసినట్లయితే 5 తలంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలంతులు సంపాదించాను. అనగా దేవుడు 5 తలంతులు ఇస్తే ఆయన ఎన్ని తలంతులు సంపాదించుకున్నాడు? 5. మొత్తం ఎంత? 10. దేవుని యొక్క కుమారుడు వచ్చినప్పుడు అనగా ఈ యొక్క వ్యాపారి, ఆ మనుషుడు దేశాంతరం వెళ్ళిన ఆ మనుషుడు తిరిగి వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఏ విధంగా ఇస్తున్నాడు? 10 తలంతులు ఇస్తూ ఉన్నాడు. అలాగే 2 తలంతులు పొందుకున్న వ్యక్తి ఏం చేశాడు? 2 తలంతులను బట్టి ఇంకొక 2 తలంతులను యాడ్ చేసుకుని, అనగా ఆ బిడ్డ ఏదో రీతిగా వ్యాపారం చేస్తూ ఏదో రీతిగా చేసి 2 తలంతులను ఏర్పాటు చేసుకున్నాడు. వారు కూడా నమ్మకముగా, ఈ 20 నమ్మకంగా ఉన్నారు. అయితే చివరిగా ఉన్న ఒక వ్యక్తి ఒక తలంతుని ఇచ్చున్నాడు. అతనికి సామర్థ్యములకు తగిన రీతిగా ఆ యొక్క వ్యక్తి, ఆ మనుషుడు ఇచ్చాడు. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు? ఒక తలంతు ఇచ్చాడు కదా అని ఆ తలంతుని ఏం చేశాడు? పట్టుకెళ్ళి పాతి పెట్టాడు. ఈ రోజున మనము కూడా మనకున్న తలంతులను పాతి పెట్టేసుకుంటూ ఉన్నాం, ప్రచురం చేయట్లేదు. మన యొక్క స్వరాన్ని వాడబడటం లేదు. మన యొక్క స్వరం ఎక్కడ వాడతాము? ఆ కొట్లాటలో, లేకపోతే ఆ యొక్క గొడవల్లో, ఆ తీర్పులోను అక్కడను ఈ యొక్క స్వరాన్ని వాడుతూ ఉన్నాం.
మనకి మాటను కూడా ఆయా ప్రాంతాల్లో మనము అపవిత్రముగా మనం వాడుకుంటూ ఉన్నాం. దేవునికి సన్నిధానంలో మనము వాడలేని పరిస్థితిలో ఉంటున్నాము. అందుకని ఆ ఇద్దరు వ్యక్తులను నమ్మకమైన బలాదాసుల అని పేరిచ్చాడు దేవుడు. అయితే ఈ యొక్క వ్యక్తికి ఏం పేరిచ్చాడు? మూర్ఖుడని పేరిచ్చాడు. నమ్మకం లేని వ్యక్తిని పేరిచ్చాడు దేవుడు. ఈరోజు నీవు చక్కగా నీ యొక్క తలంతులను బట్టి దేవుని ఎదుట నీవు కనుపరుచుకున్నట్లయితే నీవు నమ్మకమైన దాసుడివి, నమ్మకమైన దాసురాలుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఏమండి, ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు మాట ఏంటంటే, అయ్యా నాకు దేవునికి సంఘంలో వాక్య పరిచర్య చేయాలని నాకు ఆశ ఉన్నది, కానీ మా యొక్క సేవకుడు నాకు పరిచర్య చేయడానికి ఇవ్వడం. ఏమండి, నాకు పాటలు పాడాలని తలంతు నాకు ఉన్నది, కానీ నా యొక్క సంఘంలో ఉన్నవారు నాకు పాట ఇవ్వడానికి అవకాశం ఇవ్వరు అని చాలామంది బాధపడుచున్న వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక సేవకుడు నీ యొక్క సంఘంలో, ఏమండి, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి నీ యొక్క సంఘంలో వాక్యము చెప్పే రీతిగా ఉన్నాడంటే అది ఆ సేవకుడి యొక్క గౌరవించే తగిన రీతిగా ఉంటారు. ఏమండి, ఇదిగో నా యొక్క సంఘంలో ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఇలాగనే వాక్యం చెప్తూ ఉన్నాడు అని నీకు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు నాకు గర్వము, లేదంటే నాకంటే ఎక్కువగా వారు పాడేస్తారు, నాకంటే ఎక్కువగా ప్రార్థన చేస్తారు, నాకంటే ఎక్కువగా వాక్య పరిచర్య చేస్తారు అని ఒక అవిశ్వాసిగా నువ్వు సేవ చేసినట్లయితే, ఒక విశ్వాసిగా నువ్వు అవిశ్వాసిగా పాటలు పాడినట్లయితే దేవుడు నిన్ను బలా నమ్మకమైన దాసురాలు, బలా నమ్మకమైన దాసుడని నిన్ను పిలవడు. వస్తున్న వాడిని నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున మనము ప్రతి సేవకులు మనం ఏం చేయాలంటే, విశ్వాసి దేవునికి వాక్యము చెప్తానంటే వారికి అవకాశం ఇవ్వాలండి. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని విత్తాలి, ఆ వాక్యంలో మనము బలపడాలి, ప్రతి ఒక్కరు ప్రార్థించాలి, ఆ ప్రార్థనలో నిమగ్నమైపోవాలి, పాటలు పాడాలి, దేవునికి దూతలు దిగి వచ్చే రీతిగా మనకి స్వరము ఆ పరలోకానికి వినబడాలి. అలాగున మనం చేస్తేనే మనం నమ్మకమైన దాసురులుగా విశ్వాసులుగాని పేరు పొందే అవకాశము మనకు ఉంటుంది. అయితే ఇక్కడ 29వ వాక్యంలో మనం చూసినట్లయితే, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండుననెను. అలాగనే ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఎవరైతే ఆయనకు నమ్మకమైన దాసులుగా లేకపోతారో, ఈ యొక్క 30వ వచనం ఏం తెలియజేస్తుందో తెలుసా? నరకాగ్నిలో పడవేయాలని. ఏమండి, ఆయన మనలను తన యొక్క స్వంత రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కుని ఉన్నాడు. అయితే ఈ యొక్క లోకంలో ఆయనకు మాదిరిగా మనం నడకపోతే, సాతాను యొక్క త్రోవలు మనం నడిచినట్లయితే ఆయన సహిస్తాడా? ఇప్పటి వరకు నీ కోసము నా కోసము ఆయన సహిస్తూ ఉన్నాడు. మనము ఆయన యొక్క తలంతులను మనము ఉపయోగించకపోయినా కూడా ఆయన సహిస్తూనే ఉంటున్నాడు. ఏ దినమైనా నా యొక్క మార్గంలోనికి వస్తారు అని ఆయన యొక్క ఆలోచన ఉన్నది. ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా, ఆయన యొక్క మార్గంలో నీవు ఉన్నావా లేదా? లేకపోతే ఆయన యొక్క మార్గంలో నీవు లేకుండా నీ యొక్క పనులు, నీ యొక్క సొంత పనులు చేసుకుంటూ ఆయనకు హేయముగా నువ్వు కనపడుతున్నావేమో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ అనారోగ్యముగా ఉన్నట్లయితే దేవుడు దానిని అంతగా పట్టించుకోడు. అనారోగ్యంగా ఉన్నాడు కదా, దేవునికి మందిరానికి వెళ్ళలేదేమిలే అని అనుకుంటాడు. అయితే ఆరోగ్యముగా ఉండి బలము పొందుకొని నీ యొక్క ఉద్యోగములు చేసుకుంటూ, నీ యొక్క పనులు చేసుకుంటూ, నీ వ్యాపారములు చేసుకుంటూ దేవునికి మందిరానికి వెళ్లకుండా, దేవునికి పరిచర్య చేయకుండా నీవు వ్యర్థముగా నీ యొక్క జీవితాన్ని గడిపినట్లయితే ప్రభు యొక్క రాకడ సమయంలో వీడెవడో నాకు తెలియదు అంటాడు దేవుడు. కనుక ఆ పేరు మనము పొందుకోవద్దు. నేను బాప్తిసం తీసుకున్నానండి, నన్ను పరలోకానికి తీసుకెళ్ళంటే సరిపోదండి. బాప్తిసము తీసుకొని దేవుడిచ్చిన ఆ తలంతులను నీవు నెరవేర్స్తేనే ప్రభువు నిన్ను కటాక్షిస్తాడు, ప్రభువు నిన్ను పరలోకానికి చేర్చుకుంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఈ యొక్క వాక్యాలు మనం క్షుణ్ణంగా చూసినట్లయితే 2వ తిమోతి
2వ తిమోతి 1:6 వాక్య భాగం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపముల వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ప్రజ్వలింప అంటే జ్వాలగా నీవు ఉండాలి, అగ్నివల ఉండాలి. దేవునికి వాక్యాన్ని ఇతరులకు నీవు పంచిపెట్టేవాడిగా నీవు ఉండాలి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవునికి కృపావరము నీవు పొందుకుని ఉన్నావు. ఆ కృపావరాన్ని బట్టి నీవు అగ్నివలె ఉండాలి. మరి అపోస్తుడైన పౌలు తన మీద దేవునికి ఆత్మను కుమ్మరించినప్పుడు ఆయన ఎప్పుడూ వెన తిరగలేదు. ఆయనను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన ఎవరికి భయపడలేదు. దేవునికి సేవ చేస్తుంటే ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇన్ని మరి ఆ ప్రమాదాలు వస్తున్నాయి, నేను ఇంక సేవ చేయనని ఆయన అనుకోలేదు. ఆయన ఒక్కసారి ఇదిగో నేను చెయ్యాలనుకుంటున్నాను ప్రభువా అని ఆనపెట్టుకుని ఉన్నాడు. నమ్మకముగా దేవుని ఎదుట కనుపరుచుకున్నాడు. చివరి వరకు, చనిపోయినంత వరకు అలాగని సేవ చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి యొక్క తలంతుని బట్టి వారు ఆ తలంతుని బట్టి అభివృద్ధి పొందుకుంటారు. ఏమండి, వారు ఎక్కువగా తలంతున్నది వారు అభివృద్ధి పొందుకుంటారు. వారిని ఆటంకపరచాలని నీవు అనుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆటంకపరిచేస్తాడు. ఏమండి, ఈరోజు సంఘాల్లో కూడా జరిగే పరిచర్య కూడా ఇలాగ ఉంటున్నది. ఎవరైనాను ప్రార్థన చేసేవారిని నీవు ఆటంకపరిచినట్లయితే దేవుడు నిన్ను ఆటంకపరుస్తాడు. ఎవరైతే మరి దేవునికి వాక్య పరిచర్యను మరి ఆటంకపరుస్తారో వారిని బట్టి దేవుడు నిన్ను శపిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శాప వచనాలు, ఆ యొక్క శాపము మనం పొందుకోవాల్సిందంటారా? దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తా అంటున్నాడు, దీవుని ఇస్తా అంటున్నాడు. మనం ఆ శాపాలు ఎందుకని పొందుకోవాలి? మనం దేవునికి బిడలము, పరిశుద్ధముగా ఉన్నాము. ఆ శాపాలను మనము పొందుకోవద్దు. మనకి ఏదైతే దేవుడు ఇచ్చినాడో దానిని బట్టి ప్రజ్వలింపబడాలి. ఈ యొక్క లోకంలో, ఈ యొక్క యాత్ర లోకంలో మనము అగ్నివల మనము కనబడాలి, నీతిమంతులుగా మనం కనబడాలి. అగ్నిలో ఎటువంటి కల్తీ ఉండదు. అగ్నిలో ఎటువంటి కల్తీ ఉండదండి. నీళ్ళు కల్తీ ఉంటుందేమో, లేకపోతే గాల్లో కల్తీ ఉంటుందేమో, కానీ అగ్నిలో మాత్రం కల్తీ ఉండదు. అగ్ని ఒక్కసారి మండిందంటే ఆ మంట ఏ రూపంలో ఉంటుందో ఆ రూపంలోనే ఉంటుంది. కనుక ఈ రోజున దేవుని యొక్క వాక్యము నీలో ఉన్నట్లయితే అగ్ని వల్ల నీవు ఉండాలి. ఇంకెన్నడూను నీవు కల్తీగా నీవు మారకూడదు. ఈ లోకపరముగా నీవు మారకూడదు. లోకపరమైన పరిచర్య నీవు చేయకూడదు. దేవుని యొక్క పరిచర్య, నమ్మకమైన దాసులుగా అటువంటి పరిచర్య నీవు చేస్తేనే దేవుడు నిన్ను నమ్మకమైన దాసురాల, నమ్మకమైన ఓ విశ్వాసి అని ఆయన పిలుస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తల కార్యాల్లో 8వ అధ్యాయము 17వ వాక్యం ఇలాగున మాట్లాడుచు ఉన్నది. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచిగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. దేవునికి మహిమ కలుగుగాక. యోహాను, పేతురు ఎన్నో గొప్ప కార్యములు, గ్రుడ్డితనము కలిగిన వారిని, అలాగనే మరి కుట్టు వారిని కూడా వారు బాగు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వారి మీద ఉన్నది కాబట్టి. వారికి కలిగిన తలంతేంటి? స్వస్థత దయచేయాలని, ప్రార్థన చేయాలని, పరిచర్య చేయాలని. పేతురు పరిచర్య చేస్తున్నప్పుడు 3000 మంది అక్కడ మరి రక్షణలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నీ పరిచర్యలో ఎంతమంది మరి రక్షణలోకి వస్తూ ఉన్నారు? ఎంతమంది రక్షణలోకి వస్తూ ఉన్నారు? ఎదుటి వాడిని సంఘములో ఉన్న వ్యక్తులను నీవు లాక్కుంటున్నావా? ఇదిగో మా సంఘంలో డిజిటల్ సౌండ్ సిస్టమ్ ఉన్నది, ఇదిగో మా యొక్క సంఘంలో ఏసీలు ఉన్నాయి, నువ్వు రా అనే కాదండి. నీ పరిచర్య ద్వారా వారే వస్తారు. నువ్వు రమ్మనకపోయినా కూడా వారు వస్తారు. నీ పరిచర్య సరిగ్గా ఉన్నట్లయితే. ఈరోజు మన యొక్క పరిచర్య ఎలా ఉంటున్నది? దేవుడు మనకి కొన్ని తలంతులు ఇచ్చినాడు. ఆ తలంతులను బట్టి 100%గా మనము ఆ తలంతులను మనము నిర్వహించుకుంటే, సరి చేసుకున్నట్లయితే, మనం పిలకపోయినా కూడా వెత్తొచ్చి మన యొక్క సంఘంలో కూర్చుంటాడు. డిజిటల్ సౌండ్ ఉంటేనే కాదు,
గొప్ప గొప్ప కేకలు వేస్తేనే కాదు సంఘంలోనికి వచ్చి కూర్చునేది. నిమ్మలంగా మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడునో. గందరగోళము చేయదు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడునో. ఈ రోజున గందరగోళానికి ఎక్కువగా ఇష్టపడిపోతున్నారండి. ఆ సంఘంలో ఉజ్జీవం ఉండట్లేదంటారు. ఆ సంఘంలో ఇదిగో మరి గట్టిగా పాటలు పాడట్లేదు, గొంతులు వేయటం లేదంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నిమ్మలంగానే ఉంటాడు. దేవుని యొక్క కుమారుడి మీద ఆ పావురము ఎలా వచ్చినది? నిశ్శబ్దంగానే వచ్చి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు కదా. మరి ఎందుకని అక్కడ మరి గొప్ప గొప్ప ప్రళయం ఎందుకు రాలేదు? గొప్ప గొప్ప మరి సుడిగుండాలు ఎందుకు రాలేదు? గొప్ప గొప్ప మరి ఉరుములు ఎందుకని రాలేదు? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటాడు. ఆయన పావురములే. పావురము దేనికి సాదృశ్యము? శాంతికి సాదృశ్యము, నెమ్మదికి సాదృశ్యము. ఆయన ఎప్పుడు నెమ్మదస్తుడే. ఆయన ఎప్పుడు నెమ్మదిగానే ఉంటాడు, నెమ్మదిగానే మాట్లాడతాడు. కనుక మనం అది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ అపోస్తల కార్యాలు 17వ వచనంలో పేతురు, యోహాను కూడా గొప్ప కార్యం చేస్తున్నారు. ఎందుకంటే వారి మీద దేవునికి ఆత్మ ఉన్నది కాబట్టి. ఈరోజు నీ మీద ఆత్మ ఉన్నదా? నీ మీద ఆత్మ ఉన్నట్లయితే ఎటువంటి ఆత్మ ఉన్నది? దేవునికి వాక్యము పరిచర్య చేసే ఆత్మ ఉన్నదా? లేకపోతే నీకు స్వరాన్ని వాడుకుని దేవునికి ప్రజల ఎదుట నీ యొక్క దేవుని యొక్క పాటలు పాడే అవకాశం ఉన్నదా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలంతు ఉంటుంది. ఆ తలంతుని మనము ప్రార్థన ద్వారా మాత్రమే గైకొనగలము. అయ్యా నాకు ఏ తలంతు ఉందని ఈ సమయం అది నీవు ప్రార్థించి అడిగినట్లయితే దేవుడు తప్పకుండా నీకు నెరవేరుస్తాడు. ఇదిగో నాకు చక్కటి వాయిస్ ఉన్నది, దేవునికి సంఘంలో ఎందుకని నేను వాడకూడదు? ఎందుకని పాటలు పాడకూడదు? మరి ఇంట్లో అయితే నేను గంభీరంగా ప్రార్థన చేస్తున్నాను, సంఘంలో ఎందుకని ప్రార్థన చేయకూడదు? ఈ రోజున నేను చెయ్యాలి అనే ఆలోచన నీకు పుట్టాలి. నేను చక్కగా దేవునికి వాక్యాన్ని నేను బోధించగలే శక్తి ఉన్నది, సామర్థ్యం ఉన్నది. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినము చదువుతున్నాను, మరి ఈ యొక్క వాక్యము నేను ఎందుకని చెప్పకూడదు అని నీవు ఆలోచన చేయాలి. అది ఒక తలంతు. మరి చాలామంది దేవునికి మందిరానికి రావటం లేదు. వారిని కూడా ఏదో రీతిగా దేవునికి మందిరానికి తీసుకువెళ్ళాలి. వృద్ధాపులు ఉన్న వారిని ఏదో రీతిగా నా బండో లేకపోతే ఏ విధముగా వారిని ఎక్కించుకుని తీసుకువెళ్ళాలి అని ఒక తలంతు. ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరికి ఎన్నో తలంతులు ఉంటాయి. ఆ తలంతులన్నీ ఎలా వాడాలో ఆ రీతిగా మనము నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. తెలివిగా మనం ఉపయోగించుకుందాం ఆ తలంతులను. తెలివిగా సంఘంలో ఎలాగైనా ఆ డబ్బు దోచుకోవాలనే తలంతు. చాలా మందికి అటువంటి సాతాను యొక్క తలంతు కూడా ఉంటుంది. ఎవరైతే దేవునికి ఆ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరం నుంచి తప్పించేయాలి అనే తలంతు, సాతాను యొక్క తలంతులు ఇవి కూడా ఉన్నాయి. అటువంటి తలంతులు నీవు తలదూర్చుకోవద్దు. దేవుని యొక్క తలంతులు నీ మీద ఏ రీతిగా ఉన్నదని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈ యొక్క సమయమందు మనందరితో మాట్లాడుచున్నాడు. అలాగనే అపోస్తలుడైన పౌలు కూడా మరి ఎన్నో సంఘాలతో బ్రతిమాలుకుంటున్నాడు. ఇదిగో మీకున్న తలంతులను దేవుని పేరట మీరు యూజ్ చేయండి, ఉపయోగించండి తెలివిగా అని ఆయన బోధిస్తున్నాడు. ఒకవేళ మనము దేవుని ఎదుట ఈ యొక్క తలంతులను మనం ఉపయోగించకపోతే మనం తప్పిపోతాం. చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే, మరి మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుందండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5 నుంచి, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండేరి. ఈరోజు నిద్రిస్తున్నారు చాలామంది. పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు అనగా యేసుక్రీస్తు ఆలస్యం చేస్తున్నాడు అని చాలామంది నిద్రిస్తున్నారు. వారి యొక్క వ్యాపారంలో వారి యొక్క పనులు వారు చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఇదిగో దేవునికి రాకడ అతి సమీపంలో ఉన్నది. ఇదిగో దేవుడు అంటున్న మాట, నీ తలంతులను ఎంతగా నేనిచ్చిన నీ తలంతులను నీవు ఏ విధంగా వాడుకున్నావు చూపించని ఆయన తెలియజేస్తాడు. ఆయన చూపించమని అడుగుతాడు. అప్పుడు నీవేం చూపిస్తావు? ఇదిగో నేను పరిచర్య చేస్తున్నప్పుడు ఇంతమందిని నేను సంఘానికి నేను రప్పించున్నాను, ఇంతమందిని మరి రక్షణలో నడిపించున్నాను, ఇదిగో నా యొక్క సంఘము అని దేవునికి చూపిస్తున్నావా? దేవుడు ఇదిగో ఇంతమందిని సంఘానికి ఇచ్చి ఉన్నాను, నీకు ఇంతమంది ప్రజలను ఇచ్చి ఉన్నాను, ఎంతమంది రక్షణ పొందుకున్నారు, నిజముగా విశ్వాసపూర్తిగా ఎంతమంది ఉన్నారు అని నిన్ను అడిగినప్పుడు ఇదిగో ఇంతమంది ఉన్నారు అని నీవు చూపిస్తావు. అంతమందిలో సగము కూడా లేరని
దేవుడు తెలియజేయబోతున్నాడు. ఎందుకంటే నీ పరిచర్య సరిగ్గా ఉన్నట్లయితే, ఖండింపు గద్దింపు పరిచర్య ఉన్నట్లయితే నీ సంఘం అంతా మారుతారు. ఈరోజు ఏమండి, ఆశీర్వాదముల కొరకే దేవునికి వాక్యము బోధిస్తున్నారు. అయ్యా నాకు ఇది ఇవ్వండి, నాకు అది ఇవ్వండి అని మాత్రమే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇలాగన ఉంటే మనము రక్షణ పొందుకోలేము, ఎప్పుడు మన యొక్క తలంతులను రెట్టింపు చేసుకోలేని అవకాశం ఉంటుంది. కనుక తెలివిగా మన యొక్క తలంతులను ఉపయోగించుకుని దేవునికి నమ్మకమైన దాసులుగా మనం ఉండాలని ప్రభుపేట మిమ్మలను బ్రతిమాలుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క దినమందు మరి నాతో పాటు ఒక సహోదరుడు చదువుకుంటున్నారు. వారికి చక్కటి కుమార్తె ఉన్నారు. మరి వారి యొక్క కుమారుడు మరి అనారోగ్యానికి గురై ఉన్నాడు. ఆసితంబి వారి యొక్క కుమారుడు పేరైతే నాకు తెలియదు, కానీ మరి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. వారి యొక్క కుమారుడికి మరి జ్వరంతో ఉన్నారు. వారి యొక్క తండ్రి గారి యొక్క ప్రాంతంలో ఉండి వారు ఎంతగానో మరి కలవరపడుతున్నారు. వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. అలాగనే మరి చాలామంది ప్రార్థన కోరుచూ ఉన్నారు. అలాగనే సమాధానములు కూడా మాకు తెలియజేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరి ప్రసన్న గారు వారి యొక్క కుటుంబం కొరకు, అలాగనే గ్రేసీ గారి కొరకు, అలాగనే మరి అన్నపూర్ణమ్మ గారి కొరకు, సౌమ్య గారి కొరకు, జాన్ ప్రసాద్ గారి కొరకు, గౌరీ గారి కొరకు, మరి రాజారావు గారు, అలాగనే రాజ్యలక్ష్మి గారి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. చవాకుల శ్యామ్ గారి కొరకు మనం ప్రార్థించాలి. అలాగనే మరి సహోదరుడు ఆశయకిరణ్ గారు, అలాగనే సహోదరి సంధ్య గారు, అలాగనే మరి సహోదరి సుధా గారు, మరి స్థానిక దైవజనులు పాస్టర్ వీరమౌళి గారు వారి యొక్క చిన్న కుమారుడు కొరకు కూడా మనము ప్రత్యేకంగా ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. మరి సొలెమి గారి కొరకు కూడా మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుచూ ఉన్నాను. మరి యొక్క చివరి నెలలో ఈ యొక్క మంత్ ఎండింగ్ ఏప్రిల్ 1 తారీఖు నుంచి మాకు ఎగ్జామ్స్ జరగబోచు ఉన్నాయి. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఇంకను ధనాన్ని ఎంతగానో ఈ యొక్క స్థలంలో చెల్లించవలసినది ఉన్నది. మరి ధనం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆర్థిక సమస్యలో ఉన్నాము, మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, కృపల దేవా యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క సాయమందు నీకు కృపను బట్టి ఇచ్చిన ప్రభువా మరి ప్రార్థన బట్టి నీకు వందనాలు. ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు ఏ తలంపులు ఉన్నాయో నైనా ఈ యొక్క ప్రార్థన ద్వారా మరి ఈ యొక్క సమయమందు ప్రభువా మీరు మాకు తెలియజేస్తున్నట్టు ఇచ్చున్నాం. మాకు పాడే తలంతున్నదా? అయితే నీ యొక్క సంఘంలో పాడే అవకాశం నాకు దయచేయండి అయ్యా. ప్రభా మేము పరిచర్య చేసే తలంతున్నదా? అయ్యా నీ యొక్క సంఘంలో పరిచర్య చేసే తలంతును నాకు అనుగ్రహించండి అయ్యా. ఇదిగో ప్రభువా నేను మరి అన్యులుగా ఉన్న వారిని దేవుని యొక్క మార్గంలో నడిపించే తలంతున్నదంటే తండ్రి మాకు కనుపరచండి ప్రభా. ఎలాగన ఈ యొక్క తలంతులను మేము వినియోగించుకోవాలో మాకు సహాయం చేయండి అయ్యా. ప్రభా కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే ప్రభ ఇది సాధ్యమునైనా ప్రభ నిశ్చితమైతే నీ యొక్క పరిశుద్ధాత్మ మా అందరి మీద మీరు కొమ్మరించి మమ్మలను ఈ యొక్క చివరి దినాల్లో విరివిగా మీరు వాడుకుంటున్నాడు ఇచ్చి ఉన్నాం. ఇదిగో ప్రభా మరి 17వ తారీఖు నుంచి నాయన మరి కొంతమంది ఎగ్జామ్స్ రాయిపోచున్నారు. ఎవరైతే ఎగ్జామ్స్ రాయిపోచున్నారో నేను ప్రతి ఒక్కరిని మీరు ప్రత్యేకంగా మీరు దీవించండి నైనా. నేను ఇంతకాలం చదివిన చదువులన్నీ ప్రభువా వారికి జ్ఞాపకములు వారు ఉండటానికి సహాయం చేస్తున్నాడు ఇచ్చి ఉన్నాం. ఇదిగో ప్రభా దూరదేశంలో ఉన్నవారిని బట్టి, ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నవారిని బట్టి, ఆయా దేశాల్లో ఉన్నవారిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా పేరున వారి కొరకు మేము ప్రార్థన చేస్తుండగా ఇదిగో ప్రభా ఎవరైతే ప్రార్థన ప్రభా మరి అవకాశంలో కోరి ఉన్నారు, ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు, ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగోనైనా చెప్పబడిన పేర్లు మీకు జ్ఞాపకము తెలుస్తున్నాయినా ప్రభా. ప్రత్యేకంగా మరి ఆసితంబి వారి యొక్క కుమారుడునైనా ఎంతగానో అనారోగ్యం గురి ఉన్నారు ప్రభా. వారి యొక్క తండ్రి గారు ప్రభా ఎంతగానో కలవరపడుచున్నారయ్యా. నీ చిత్తమైతే తండ్రి యావత్తు నైనా మరి ఆ భారమంతయు నీ మీద మోపినైనా వారి యొక్క కుమారుని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి చక్కటి ఆరోగ్యము వారికి దయచేస్తున్నాడు చూన్నాం. ఈ యొక్క సమయం మంది ఆవిడ యొక్క శరీరాన్ని శిరస్సు నుంచి అరికాల వరకు, అరికాల నుంచి శిరస్సు వరకు ప్రభువా బెడ మీరు ముట్టి స్వస్థపరిచి మీరేమీ పొందుకుంటారని నజరుడైన యేసు నామములో ఈ కొద్ది విన్నపలు అడిగడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మలను మీ యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.